శ్రీకృష్ణుడు చెప్తాను మన భగవద్గీతలో, శీతోష్ణములలో కూడా సమంగా ఉంటారు. అలా అంటే కష్ట సుఖాల్లోనూ అన్నిట్లోనూ స్థితప్రజ్ఞ సమంగా బ్యాలెన్స్గా ఉంటారో వాళ్ళు నా ప్రియ శిష్యులు అని చెప్తానమాట. అట్లనే ఏంటంటే నా ప్రియ శిష్యులు ఎవరు అని అంటే, ఎవరైతే నా దగ్గర వర్క్షాప్లో అటెండ్ అయినప్పుడు ఎనర్జీస్ పెరుగుతున్నాయని మంచిగా ఉంది అని అన్నవాళ్ళు ఓకే, ఫస్ట్ లెవెల్. బట్ జూమ్ లోపల అటెండ్ అయిన వాళ్ళు కూడా అంతే ఎనర్జీస్ పెరుగుతున్నాయి, అది కూడా వాళ్ళు ఇంకా బెటర్ అనమాట. జూమ్లో యూట్యూబ్లో కూడా చూసినప్పుడు ఎనర్జీస్ పెరుగుతున్నాయి, అది వాళ్ళు ఇంకా బెటర్. యూట్యూబ్లో కూడా కాదండి, అసలు మీరు జస్ట్ మీరు తలుచుకుంటే చాలు ఇంకా హ్యాపీగా ఉంటున్నాం మేము అనుకుంటే వాళ్ళు ఇంకా బెస్ట్, వాళ్ళు ఇంకా ప్రియ శిష్యులు. మిమ్మల్ని తలుచుకోకుండా కానీ అవసరం లేదు, మేము ఎప్పుడు 24 గంటలు హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళే అసలైన నా ప్రియ శిష్యులు. అదే అంటే శ్రీకృష్ణుడు ఫ్రీక్వెన్సీ చెప్తున్నాను అనమాట. అంటే అలా ఉంటుందన్నమాట. ఓకేనా? నా అసలైన ప్రియ శిష్యులు కావాలి మీరందరూ. అవుతారా అసలైన ప్రియ శిష్యులు? వెరీ గుడ్. బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా అల్టిమేట్ బ్లిస్ స్టేట్లో ఉంటున్నాం, ఆనంద స్థితిలో. ఈ గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ ఫాలో అవుతున్నాం. ఫాలోయింగ్ ద గ్రాండ్ మాస్టర్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద బ్రేక్ టైమ్స్ ఆల్సో. ఫార్ములా జస్ట్ ఇనిషియలీ యూజ్ ద మంత్ర. అంటే ఫస్ట్ కొన్ని రోజులు అలవాటు కావడానికి మంత్రాల్లో ఒకసారి అనుకోండి. ఏమనుకోవాలి? మంత్ర క్యా హై? అందర్, బాహర్, సర్వత్రా, సర్వకాల, అభి, ఇదర్. ఫస్ట్ ఏంటో కొన్ని రోజులు అనుకోండి, ఇలా మంత్రలాగా అనుకోండి. ఊరికే జస్ట్ అని ఫీల్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి. ఏంటి? లోపల, బయట, అంతటా, అన్ని కాలాలు, ఇప్పుడే, ఇక్కడే, అన్న తర్వాత నవ్వాలి. ఓకే, ऐसा इधर अभी करके कहने के बाद करके हंसना है, तभी एनलाइटनमेंट को कनेक्ट हो जाते हैं. నవ్వినప్పుడే ఎన్లైటన్మెంట్కి అలా కనెక్ట్ అవుతాం. ఆటోమేటిక్ కనెక్ట్ అయినప్పుడు నవ్వు వస్తుంది, ఆనందపు చిరునవ్వు వస్తుంది. అది బయట సౌండ్ వచ్చేటికి నవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను మీకు తెలియడానికి ఒకసారి కళ్ళు మూసుకుంటే తెలియడానికి నేను బయటికి నవ్వుతున్నా, కానీ బట్ చిరునవ్వు లోపల వస్తుంది. ఎప్పుడైతే చిరునవ్వు పూర్ణంగా మనం ఫీల్ అవుతాం, ఇప్పుడు ఎన్లైటన్మెంట్ ఫ్రీక్వెన్సీ కనెక్షన్ కూడా. ఓకే.